వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారాన్ని ఆర్థిక దోపిడీకి మారుపేరుగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి కుగ్రామం నుంచి రాష్ట్ర రాజధాని వరకు అందరికీ తెలుసన్నారు. దీనిని ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్నారు. లిక్కర్ స్కామ్ పేరిట ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీలు లేకుండా పెద్ద ఎత్తున మనీ లావాదేవీలు చేశారన్నారు. వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలకు పాల్పడ్డ వారిని చట్టం తప్పకుండా శిక్షిస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ లో దాగి ఉన్న తిమింగలాలు కూడా త్వరలోనే బహిర్గతమవుతాయని మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని వరకు అన్ని చోట్ల ప్రభుత్వం మద్యం షాపులు పెట్టి ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థ ద్వారా నడిపించి అక్కడ కొనుక్కునేవాడు ఎవరు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా క్యాష్తోనే కొనాలి అనే నిబంధన పెట్టడం, అలాగే నేను ఇచ్చిన బ్రాండే నువ్వు తాగాలంటే తప్ప వాడికి రుచి ప్రకారం వాడి ఆలోచన ప్రకారం ఏది సరుకు ఇవ్వకుండా సింగిల్ డిస్టిలరీ సోర్స్ నుంచి మీరు సరఫరా చేసుకోవటం, క్యాష్ అంతా కూడా ట్రంక్ పెట్టి పట్టుకెళ్తాం, ఇవన్నీ కూడా మీరందరూ ప్రత్యక్షంగా చూసాం. ఏదో భారతీయ జనతా పార్టీ మిగతా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా పెద్ద ఎత్తున డబ్బు మార్పిడి జరిగిందని అందరికీ విదితమే. ఇవాళ జరిగిన రైడ్ దానికి సాక్షిభూతమైంది. ఆ విధంగా ఇంకా చాలా ఎలక పొరలు ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి, ఆ విధంగా బయటికి మాత్రం రావాలి. ఆ విధంగా ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దోపిడీ చేసిన మాట వాస్తవం. ఆ విధంగా ఎవరెవరైతే చేసిన తస్కరులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా ప్రభుత్వం చట్టపరంగా శిక్షిస్తుంది. ఆ విధంగా మార్గం వేసింది. ఆ విధంగా త్వరలో పెద్ద పెద్ద తిమింగలాలు కూడా బయట మొత్తం రాష్ట్ర